హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు యూఐసి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ అన్ని చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్. సో మన యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 250 వేకెన్సీస్ అనేది ఇక్కడైతే రిలీజ్ చేశాను. ఆ తర్వాత మనకు రిజర్వేషన్ కేటగిరీ అనేది ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది వేకెన్సీస్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత పీడబ్ల్యూడి సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకు 31 డిసెంబర్ 2023 వరకు అయితే మనకు కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకైతే డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఇదైతే ఇక్కడైతే మీరు చూసుకోండి మీ యొక్క సంబంధించినది. ఆ తర్వాత మనకు ఏజ్ వచ్చేసి ఇక్కడైతే 21 నుండి 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు డేట్ కూడా పెట్టారు, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు కేటగిరీ వైస్ అనేది రిజర్వేషన్ సంబంధించిన అయితే వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 8 జనవరి 2024. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23 జనవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. సో ఆ తర్వాత దీంట్లో అయితే నోటిఫికేషన్లో వాళ్ళైతే సిలబస్ కూడా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు యూఐసి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఈవెంట్స్ అనేది డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఫిల్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం క్యాపిటల్ లెటర్ అనేది ఇక్కడైతే మనం నేమ్ అనేది ఇచ్చేయాలి, ఫస్ట్ నేమ్. తర్వాత సెకండ్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, మళ్ళీ అయితే ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి, కన్ఫర్మ్ నేమ్ అనేది. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడైతే లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ కూడా అదే విధంగా అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి. సో మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటాయి కదా, సో అదైతే ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో మీరు @ కానీ ఇవ్వకండి. తర్వాత ఇక్కడ డొమైన్ అని gmail.com అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మొత్తానికి అయితే మనం కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది ఇక్కడైతే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన నెక్స్ట్ అయితే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే వచ్చేసి మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు బ్లాక్ క్యాపిటల్ లెటర్లో అనేది ఉండద్దు, స్టైల్గా అనేది ఉండాలి. సో ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత అన్ని క్లారిటీ చూసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దీంట్లో అయితే మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ అనేది. సో దీంట్లో అయితే ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఆ తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే 40% ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ డిజబిలిటీ టైప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి, ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించింది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఈ సపరేటెడ్ సంబంధించిన స్పెసిఫైడ్ సంబంధించిన ఇక్కడైతే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి, లేకపోతే అట్లనే వదిలేయండి, ఏం కాదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు రిలీజియన్, సో మీకు సంబంధించిన రిలీజియన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ఆ తర్వాత హిందూ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషనర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషనర్ ఆఫీసర్ ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ ఉంటే ఎస్ ఇచ్చేయండి. ఎస్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిఫెన్స్ సర్వీస్ సంబంధించిన డిజబిలిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి.
ఇచ్చేయండి. ఒకవేళ యెస్ చేస్తే దానికి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ మంత్స్ తర్వాత డేట్ ఇక్కడ డిశ్చార్జ్ అయిన డేట్, మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు రిలాక్సేషన్ అండర్ విండో డివోర్స్ ఉమెన్ లీగలీ సెపరేటెడ్. సో మీకు హస్బెండ్ సంబంధించిన ఇక్కడ నాట్ మ్యారీడ్ అని ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది ఇది. సో ఉంటే యెస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎగ్జిటింగ్ కన్ఫర్డ్ ఎంప్లాయీ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దీనికి సంబంధించిన కంపెనీలో మీరు ఎగ్జిటింగ్ ఎప్పుడైనా అయి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడ కంపెనీ నేమ్, ఎంప్లాయీ నేమ్, డెస్టినేషన్, ప్లేస్ వర్క్ అనేది ఇచ్చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క నేషనాలిటీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ ఉంటే ఇండియన్. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే డూ యూ హోల్డ్ ఆధార్ కార్డ్. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన స్టేట్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మన దగ్గరలో సిటీ లోనే ఉంటుంది. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన మంత్, ఇక్కడ డేట్, తర్వాత ఇక్కడైతే ఇక్కడ మంత్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డేట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ అండ్ సిస్టర్. సో మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఉన్నారా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే దానికి సంబంధించిన వాళ్ళ నేము, తర్వాత మేల్ ఆ ఫీమేల్ అనేది ఇచ్చేయండి. ఒకవేళ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మ్యారిటల్ స్టేటస్. సో అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్, మ్యారీడ్ ఉంటే ఇక్కడ మ్యారీడ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు క్యాపిటల్లో అనేది ఇక్కడైతే ఇచ్చేయండి మీకు సంబంధించిన ఫాదర్ నేమ్. ఆ తర్వాత ఇక్కడైతే మదర్ నేమ్ అనేది సేమ్ యాస్టీస్గా మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో క్యాపిటల్లో అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్, కరెస్పాండ్ అడ్రస్. సో మీ యొక్క ఫస్ట్ అయితే ఇంటి నెంబర్, తర్వాత మీకు సంబంధించిన ఊరి పేరు అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మండల్, విలేజ్, తర్వాత మీకు సంబంధించిన ఊరు పేరు ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క డిస్టిక్ ఉంటాయి కదా, సో డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేటు. సో దీంట్లో అయితే మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కరెస్పాండ్ అడ్రస్ ఉన్నాయి కదా, సో ఈ కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడైతే మనకు పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, సో ఇవి రెండు సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్లో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. ఒకేలా మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అనేది ఇచ్చేయండి. ఒకేలా సేమ్ ఉంటే సేమ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత చూస్ ద అడ్రస్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. సో మీరు పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా, కరెస్పాండ్ అడ్రస్ ఇస్తున్నారా జిఎస్టీ అనేది. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజు అనేది, ఛార్జెస్ అనేది చూపెడుతుంది. సో ఈ విధంగా చూపెట్టిన తర్వాత అన్నీ మీరు కేర్ఫుల్గా అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి వ్యాలిడ్ యూఆర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఏమైనా ఎర్రర్ రాకపోతే సేవ్ అయిపోతే ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ లాంగ్వేజెస్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనం పాసింగ్ డేట్ అయితే వాళ్ళైతే ఇక్కడైతే ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అనేది చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్ట్రీమ్, మీరు ఏ స్ట్రీమ్ తీసుకుంటున్నారో సబ్జెక్టు, ఏ స్ట్రీమ్ సబ్జెక్ట్ తీసుకున్నారో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మంత్, ఎప్పుడు మీరు పాస్ అవుట్ అయ్యారో దానికి సంబంధించిన మంత్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయో సో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్, సో మీరు ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు ఆర్ట్స్ ఆర్ సైన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడైతే డేట్, తర్వాత మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఇయర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఇయర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు మార్క్స్ పర్సంటేజ్ అయితే మీకు ఎన్ని వచ్చినాయో అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో మీకు కంప్యూటర్ పైన ఏమైనా అవగాహన ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్ ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడైతే ఎంటీగానే వదిలేయండి. సో వదిలేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన లాంగ్వేజెస్. సో సపోజ్ మీకైతే హిందీ లాంగ్వేజెస్ వచ్చేస్తే ఇక్కడ హిందీ అని టైప్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే చదవడం, తర్వాత ఇక్కడైతే రాయడం వస్తే
దీంట్లో అయితే టిక్ వేసేయండి. తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. ఆ తర్వాత సెకండ్ మీకైతే ఇంగ్లీష్ వస్తే ఈ విధంగా అయితే ఇంగ్లీష్ అనేది టైప్ ఇచ్చేయండి. టైప్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చదవడం, తర్వాత ఇక్కడైతే మనకు చదవడం, తర్వాత రా మాట్లాడడం వస్తాయి. ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. సో ఈ విధంగా అన్నీ కేర్ఫుల్గా ఇక్కడైతే క్వాలిఫికేషన్ లాంగ్వేజ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ప్రివ్యూ అనేది వస్తుంది, రిజిస్ట్రేషన్ అనేది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లారిటీగా అనేది చూసుకోండి. సో తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు. మన మన యొక్క క్వాలిఫికేషన్ అనేది దీంట్లో అయితే మన యొక్క అడ్రస్ అనేది పూర్తిగా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అగ్రీ అనేది ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మనకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఆర్ యూ షూర్ టు కంటిన్యూ ఉన్నది కదా, సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ థంబ్ ఇక్కడైతే ఆ ఇంప్రెషన్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఐ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ రాసేసి ఇక్కడ ఐ నుండి ఇక్కడైతే మనకు వెన్ రిక్వైర్డ్ ఉన్నాయి కదా, సో ఇక్కడ దాకా అయితే మీరు పేపర్ మీద రాసి మీరైతే దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి మీరైతే అప్లోడ్ చేయాలి. సో ఆ తర్వాత మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే క్యాపిటల్లో అయితే ఉండొద్దు, సో వాళ్ళైతే తీసుకోరన్నమాట. సో ఇది మాత్రం గమనించండి. సో ఇక్కడైతే మనకు డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి ఐ దగ్గర మనం నేమ్ రాసేసి నేమ్ రాసేసి ఇక్కడ నుండి ఇక్కడైతే మనము వైట్ పేపర్ మీద రాసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అనేది వస్తుంది, సో మీరైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మన యొక్క అమౌంట్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఇక్కడ పేమెంట్ ఫామ్కి అనేది తీసుకువస్తుంది. సో ఈ విధంగా అయితే సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరైతే ఇక్కడైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడైతే కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివివి నెంబర్ అనేది వెనుక భాగంలో ఉంటుంది. సో అదైతే వేసిన తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకైతే పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది ఈ విధంగా అయితే అయిపోతుంది. సో మీరైతే ఈ విధంగా అయితే ప్రింట్ అనేది పీడిఎఫ్ ఫామ్లో కన్వర్ట్ చేసి మీరైతే ప్రింట్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఈ వీడియో చూసి క్లారిటీగా ఈ అప్లై అనేది చేసుకోండి ఎండ్ వరకు అయితే. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో మీరైతే క్లారిటీగా ఈ వీడియో పూర్తిగా చూసి మీరైతే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.